దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నేను మిమ్ములను ఈ స్థలంలో నివసింపచేయాలి అంటే మీరున్న చోట్ల మీరు వృద్ధి పొందాలి, మీరు ఆశీర్వదింపబడాలంటే మీ మార్గములను మీ క్రియలను మీరు దిద్దుకోవాలి అండి. మానవ జీవితంలో చేసేటువంటి పొరపాట్లను దిద్దుకోవడం ఎంతో గొప్ప భాగ్యం. చాలామంది అన్నీ నీకే తెలుసు కదా ప్రభువా, నువ్వే చూసుకో అనేసి మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. నిన్ను నీవు దిద్దుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నీ క్రియలు, నీ పనులు నీకు తెలుసు. నీవే దురాలోచనలు కలిగి ఉన్నావో, నీ అంతరాత్మ ఏ విధంగా చెడిపోయిందో నీవు ఎరుగుదువు. కాబట్టి వాటిని సరి చేసుకో, తీసివేసుకో. నీ అంతరాత్మలో నుండి చెడుగును తొలగించు. దేవుని బిడ్డ, నీ ప్రభు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలంటే నీవు ఆయనకు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. దేవునిని ఆరాధించేటప్పుడు పవిత్ర హృదయాన్ని కలిగి నీవు దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. నీ అంతరాత్మ చెడిపోయినప్పుడు నువ్వెన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం. నీ మార్గములను సరిచేసుకోవాలి, నీ క్రియలను దిద్దుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీవు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డగా సెలమని అయిపోవడం కాదు. ఆత్మీయ జీవితంలో మనము లోతైన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి. చెడుతనాన్ని నుండి బయటికి రావాలి, చెడుగును విడిచిపెట్టాలి. అంతరాత్మలో చెడుగును కప్పుకొని ప్రార్థనలు చేస్తే దేవుని దగ్గరికి చేరు. కాబట్టి నీ అంతరాత్మ ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనల్ని ఎక్కడికి రోజు ఒకటి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనల్ని మనం దిద్దుకోవాలి. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. నీవున్న చోట్ల నిన్ను వృద్ధి పొందించాలని, నిన్ను గొప్ప స్థితిలోనికి ఎదిగించాలని. యోబు అనేక సార్లు శ్రమల పాలైపోయినప్పటికీ, భయంకర పరిస్థితులు యోబును చుట్టుకున్నప్పటికీ, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు అయినప్పటికీ దేవునికి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడం వల్ల యోబు జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు చూశారు. అలాగే ఎన్ని మార్లు నీ జీవితంలో శ్రమలు వచ్చినా నీ ప్రభు విడిచే దేవుడు కాదు. భయభక్తులు కలిగి ఉందామంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి యెహోవాను విడిపించినని వాగ్దానం చేసావు గొప్ప దేవ. యోబు జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నీ విడవలేదు. అలాగే ప్రభువా నాయన, మార్గములను దిద్దుకొని మా యొక్క దుష్టత్వం నుండి విడుదల పొందితే నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు. నీ కొరకు మేము ఎలా బ్రతకాలి నేర్పించి మహిమ ఘనత ప్రభావాలు పొందని మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడు. మా దేశ నాయకులు ప్రభా, సర్వ ప్రజలు చల్లగా ఉండాలి ప్రభువా. అలాగే నాయన, మీ దాసులను కాపాడి ఈ కడవరి కాలంలో నీ అందరి భయభక్తులు మాకు అందరికీ నేర్పించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.